తేజక్షయ. తిను నా స్నేహితురాలు నీతునైనా. శుభోదయం. మేము 6వ తరగతి చదువుతున్నాం. ఈరోజు మేము బాలల దినోత్సవం గురించి చెప్పబోతున్నాం. దేశవ్యాప్తంగా ప్రతి ఏడాది నవంబర్ 14న బాలల దినోత్సవం జరుపుకుంటున్నాం. ఈరోజు చాచా నెహ్రూ అని బాలలంతా ప్రేమగా పిలుచుకునే భారతదేశ తొలి ప్రధానమంత్రి పండిత్ జవహర్ లాల్ నెహ్రూ పుట్టినరోజు. ఆయనకు పిల్లలంటే మహా ఇష్టం. నేటి బాలలే రేపటి దేశ భవిష్యత్ అని చాచా నెహ్రూ అనేవారు. రేపటి దేశ పురోగతి, నేటి బాలలే రేపటి దేశ భవిష్యత్ అని చాచా నెహ్రూ అనేవారు. ఈ సందర్భంగా నెహ్రూ పుట్టినరోజైన నవంబర్ 14ను బాలల దినోత్సవంగా నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. ఈ రోజు పిల్లలకు ప్రత్యేకమైన రోజు. బాలల దినోత్సవం నాడు పాఠశాలలు సంస్కృత కార్యక్రమాలు నిర్వహిస్తాయి. పిల్లలు వివిధ వేషధారణలు ధరించి ప్రత్యేకమైన ప్రదర్శనలు ఇస్తూ ఆకట్టుకుంటారు. నెహ్రూ బోధనలు వారసత్వాన్ని గుర్తు చేసుకుంటారు. ఆయనకు ఘనంగా నివాళులు అర్పిస్తారు. ప్రపంచంలో చాలా దేశాలు నవంబర్ 20వ తేదీన బాలల దినోత్సవం జరుపుకుంటున్నారు. ఒక భారతదేశంలో మాత్రమే 6 రోజుల ముందుగా నవంబర్ 14వ తేదీన చిల్డ్రన్స్ డే నిర్వహించుకున్నారు. అందుకు కారణం మొట్టమొదట భారతదేశానికి ప్రధానమంత్రిగా పనిచేసిన పండిత్ జవహర్ లాల్ నెహ్రూ జన్మదినం నవంబర్ 14న కావడం. దేశానికి ఎంతో సేవ చేసిన, ఎన్నో త్యాగాలు చేసిన పండిత్ జవహర్ లాల్ నెహ్రూ పుట్టినరోజును బాలల దినోత్సవంగా జరుపుకోవడంలో ఒక విశేషణం ఉంది. నెహ్రూకి పిల్లలంటే అమితమైన ఇష్టం. ఇండిపెండెన్స్ రాకముందు దారుణమైన పరిస్థితులు ఎదుర్కొన్న భారతదేశాన్ని స్వాతంత్ర్యానంతరం మొట్టమొదట ప్రధానిగా పురోగమనం వైపు నడిపించడంలో ఆయన దర్శనిక. ఆయన ఉద్ధత భావాలు ప్రతి ఒక్కరికి మార్గనిదర్శనం. పిల్లల పట్ల ఆయనకు ఉన్న అమితమైన ఇష్టం కారణంగా దేశానికి ప్రాధానిక ఉన్నప్పటికీ ఎక్కడికి వెళ్ళినా పిల్లలను ఆప్యాయంగా పలకరించేవారు, వారిని దగ్గరకు తీసుకునేవారు. దీంతో పిల్లలంతా ఆయనను చాచా నెహ్రూ అని అనేవారు. ఆయనకు గులాబీ పువ్వులంటే ఎనలేని మక్కువ. దీంతో గులాబీ పువ్వులు ఇచ్చి మరి పిల్లలు ఆయన చుట్టూ చేరేవారు. దేశ స్వతంత్రం కోసం అవిశ్రాంతంగా కృషి చేసి బ్రిటిష్ పాలకులు వెళ్ళిపోయిన తర్వాత భారతదేశ అభ్యున్నతికి ఎంతగానో సేవలు అందించిన పండిత్ నెహ్రూ 1964వ సంవత్సరంలో మరణించారు. ఆయన మరణించిన తర్వాత చాచా నెహ్రూ పుట్టినరోజును బాలల దినోత్సవంగా జరుపుకోవడం వైదిగా వస్తుంది. నాటి నుంచి నేటి వరకు నవంబర్ 14న బాలల దినోత్సవం జరుపుకుంటున్నాం. అంతకుముందు భారతదేశంలో కూడా చిల్డ్రన్స్ డే నవంబర్ 20వ తేదీన జరుపుకునేవారు. ధన్యవాదాలు.